విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ నేపాల్ పర్యటన ముగిసింది. జనవరి 4, 5 తేదీల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. నేపాల్కు భారత్కు $10 బిలియన్ రుణంగా ఇస్తుంటే నేపాల్ నుండి 10,000 మెగావాట్ల విద్యుత్ను భారత్ దిగుమతి చేసుకోవడానికి కీలక ఒప్పందం జరిగింది. అయితే రెండు దేశాల మధ్య సఖ్యతతో జరిగిన ఈ ఒప్పందాలను చూసి ఇప్పుడు చైనా ఉలిక్కిపడుతోంది. గుప్పెడు నుండి నేపాల్ జారిపోతుందేమో అనే భయంతో చైనా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 2 రోజుల నేపాల్ పర్యటన విజయవంతమైంది. నేపాల్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్పీ సౌత్తో జరిగిన జాయింట్ కమిషన్ మీటింగ్లో ఇరు దేశాలు కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, కనెక్టివిటీ ప్రాజెక్టులు, రక్షణ, భద్రతలో సహకారం వంటి కీలక అంశాలపై ఇండియా నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశంలో చర్చించారు. ఇందులో భాగంగా నేపాల్ భారతదేశానికి 10,000 మెగావాట్ల విద్యుత్తును ఎగుమతి చేయడానికి దీర్ఘకాలిక ఒప్పందంపై సంతకం చేసింది. అలాగే పునరుత్పాదక శక్తిలో సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందం, 3 క్రాస్ బోర్డర్ ట్రాన్స్మిషన్ లైన్లని సంయుక్తంగా ప్రారంభించింది. వీటితో పాటు హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు, మునల్ శాటిలైట్ కోసం లాంచ్ సర్వీస్ అగ్రిమెంట్పై సంతకం చేశారు. ఈ కీలక ఒప్పందాలు ఇప్పుడు ఇండియా నేపాల్ మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసే విధంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా చైనా ఇష్టానికి తగినట్టు నిర్ణయాలు తీసుకుంటున్న నేపాల్ ఇప్పుడు భారత్తో సన్నిహితంగా ఉండడానికి సుముఖత కనబరుస్తుందని ఈ పర్యటనలో తేటతెల్లమైనట్టు తెలుస్తోంది. 2024లో తన మొదటి విదేశీ పర్యటన సందర్భంగా హిమాలయ దేశానికి చేరుకున్న జైశంకర్ 7వ ఇండియా నేపాల్ జాయింట్ కమిషన్ సమావేశానికి నేపాల్ విదేశాంగ మంత్రి సౌత్తో కలిసి అధ్యక్షత వహించారు. ఇప్పటికే నేపాల్లోని కొన్ని అధిక వాల్యూమ్ నదులపై బహుళ జలవిద్యుత్ ప్రాజెక్టుల్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం నేపాల్కి సహాయం చేయగా ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులు పైప్లైన్లో ఉన్నాయి. 6,000 నదులతో నేపాల్ జలవిద్యుత్ సామర్థ్యం 42,000 మెగావాట్లుగా అంచనా వేయబడింది. ఇందులో భారత్కు 10,000 మెగావాట్లు ఇస్తున్నట్టు ఒప్పందం జరిగింది. అలాగే అధిక ప్రభావం చూపే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల అమలుకు సంబంధించిన ఒప్పందంపై కూడా గురువారం సంతకాలు జరిగాయి. నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ NAST అభివృద్ధి చేసిన మ్యూనల్ శాటిలైట్ కోసం లాంచ్ సర్వీస్ అగ్రిమెంట్పై ఇరుపక్షాలు సంతకం చేశాయి. కాగా జయశంకర్ పర్యటన సందర్భంగా నేపాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణం కోసం నేపాల్కి $75.11 మిలియన్ సాయం అందించనున్నట్టు భారత్ ప్రకటించింది. దీనికంటే ముందు జయశంకర్ నేపాల్ రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్, ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండను కలిశారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలు పురాతన, విశిష్టమైన బహుముఖ నేపాల్ భారత్ సంబంధాలపై ముఖ్యమైన అభిప్రాయాల్ని మార్పిడి చేసుకున్నట్టు తెలుస్తోంది. నేపాల్ భూభాగంలో భారత్ వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా భారతదేశానికి నేపాల్ ముఖ్యమైన సరిహద్దు దేశంగా ఉంది. అయితే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా నేపాల్లోకి గణనీయమైన ప్రవేశం చేసిన చైనా ఇప్పుడు రెండో జలవిద్యుత్ రంగంపై కన్నేసింది. ఫారెన్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశ్లేషణ ప్రకారం ఆసియాలోని 2 ప్రముఖ శక్తులైన చైనా, భారతదేశాల మధ్య నేపాల్ ఇబ్బంది పడుతోందని పేర్కొన్నారు. నేపాల్లో రాజకీయ ప్రభావం కోసం బీజింగ్, న్యూఢిల్లీ మధ్య దీర్ఘకాల దౌత్య పోటీ నడుమ ఇప్పుడు నేపాల్ జలవిద్యుత్ రంగం కీలకంగా మారింది. కాగా తాజా పరిణామాల్లో నేపాల్ 10,000 మెగావాట్లు అందించడానికి భారత్తో దీర్ఘకాల ఒప్పందం చేసుకుంది. ఇది చైనాకు ఇప్పుడు కంటగింపుగా మారింది. ఈ పర్యటనలో ఇరు దేశాల మంత్రులు సంయుక్తంగా భారత్, నేపాల్ మధ్య 3 132 kV క్రాస్ బోర్డర్ ట్రాన్స్మిషన్ లైన్లను ప్రారంభించారు. అందులో ఒకటి రక్సౌల్ పర్వానీపూర్ లైన్కు సంబంధించిన రెండో సర్క్యూట్ కాగా రెండోది కటయ్య కుసాహా లైన్కు చెందిన రెండో సర్క్యూట్. అలాగే కొత్త నౌతన్వా మైనియా లైన్లు. ఇక బజార్కోట్ భూకంపం తర్వాత భారత ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వానికి భూకంప బాధిత ప్రజల కోసం 5వ విడతగా సహాయం చేసింది. ఇందులో ముందుగా నిర్మించిన 200 ఇళ్లు, 1,200 దుప్పట్లు, 150 టెంట్లు, 2,000 స్లీపింగ్ బ్యాగ్లను ఇద్దరు మంత్రులు పరిశీలించారు. నేపాల్, భారత్ నిర్మించిన ఈ 200 ఇళ్లలో జనవరి 4న 20 ఇళ్లు అందజేయబడ్డాయి. మిగిలినవి రాబోయే కొద్ది వారాల్లో వివిధ విడతలుగా అందజేస్తున్నట్టు మంత్రి జయశంకర్ వెల్లడించారు. ఇక నేపాల్లో హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల అమలు కోసం భారతదేశం, నేపాల్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టుల అమలు కోసం NPRను 5 కోట్ల నుంచి 20 కోట్ల బడ్జెట్ సీలింగ్ను కూడా పెంచినట్టు తెలుస్తోంది. ఇక NTPC లిమిటెడ్, నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మధ్య రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్లో సహకారం కోసం ఒక అవగాహన ఒప్పందం జరిగింది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా NTPC, NEA మధ్య పునరుత్పాదకతలో సహకారం కోసం ఒక ఫ్రేమ్వర్క్ని రూపొందిస్తున్నారు. ఈ ఒప్పందాలతో నేపాల్, భారత్కు మరింత దగ్గరైనట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది భవిష్యత్తులో చైనాకు చెక్ పెట్టడంలో కీలకంగా మారనున్నట్టు తెలుస్తోంది.
చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పలు ఖండాల్లో విస్తరించడంతో నేపాల్ జలవిద్యుత్ రంగాన్ని, కనెక్టివిటీ, ఆర్థిక విస్తరణను కీలకమైన లింకుగా చైనా చూస్తుంది. ఇందులో భాగంగా వ్యూహాత్మక పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ద్వారా నేపాల్లో తన ప్రభావాన్ని మరింతగా పెంచుకోవడానికి చైనా ప్రయత్నిస్తుంది. దీంతో పాటు నేపాల్లోని నదుల్ని చైనా పశ్చిమ ప్రావిన్స్లలోని ఎనర్జీ హంగ్రీ మార్కెట్లకు అనుసంధానించడానికి అనువుగా సరిహద్దు పవర్ నెట్వర్క్లను ప్రోత్సహిస్తుంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే భారత్ కీలకమైన అడుగేసింది. నేపాల్తో బలమైన చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలున్న భారతదేశం నేపాల్ జలవిద్యుత్ సామర్థ్యానికున్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తించింది. నేపాల్తో భారత్కున్న సామీప్యత, దీర్ఘకాల భాగస్వామ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేపాల్ శక్తి కొరతను తగ్గించడానికి, బలమైన ప్రాంతీయ సమైక్యతను పెంపొందించడానికి, ఉమ్మడి జలవిద్యుత్ ప్రాజెక్టులను కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు కొన్ని కీలక ఒప్పందాల్ని చేసుకుంది. ఇక నేపాల్ జలవిద్యుత్ రంగం తరచుగా పాలసీ మార్పులు, చట్టపరమైన మార్పులు, రెగ్యులేటరీ ఇబ్బందులతో పోరాడుతోంది. ప్రాజెక్టు ఆమోదం పొందే ప్రయాణంలో వివిధ రకాలుగా పలు ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయాల్సి ఉంది. అందువల్ల తీవ్రమైన జాప్యం, సమన్వయంలో అడ్డంకుల్ని ఎదుర్కొంటోంది. అవసరమైన అనుమతులు, ఆమోదాల్ని కోరినప్పుడు విదేశీ పెట్టుబడిదారులు అనిశ్చితిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా నేపాల్లో అభివృద్ధికి నోచుకోని రోడ్ నెట్వర్కులు, ట్రాన్స్మిషన్ లైన్లు, పవర్ గ్రిడ్లు, కాంపౌండ్ లాజిస్టికల్ అడ్డంకులు, జలవిద్యుత్ వెంచర్లకు సంబంధించిన ఖర్చులు పెరుగుతాయని ఆలోచిస్తున్నారు. ఈ సవాళ్లన్నీ కలిసి జలవిద్యుత్ రంగంలో నేపాల్ ఆకాంక్షలకి బలమైన అడ్డంకులుగా మారాయి. అయితే తాజాగా భారత్తో చేసుకున్న ఒప్పందాలతో ఈ సమస్యలకి కొంతైనా పరిష్కారం దొరికే అవకాశాన్ని నేపాల్ ఆశిస్తుంది. నేపాల్కు పెద్దన్నగా వ్యవహరిస్తున్న భారత్ ఉనికి ఇప్పుడు నేపాల్కు ఆవశ్యకంగా కనిపిస్తోంది. భారతదేశంతో స్థిరమైన సంబంధాన్ని కొనసాగించడానికి నేపాల్ మొగ్గు చూపుతుంది. అయితే నేపాల్ 2015 రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారత్ జాతి నిరసనలకు మద్దతిచ్చింది. సరిహద్దుపై అనధికారిక దిగ్బంధనాన్ని విధించింది. ఈ చర్యలు భారతదేశం నుంచి చమురు దిగుమతుల్ని నిలిపేయడం, భారత వ్యతిరేక సెంటిమెంటును పెంచడం ద్వారా నేపాల్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయి. అదనంగా నేపాల్ 2017 ఎన్నికల తర్వాత కమ్యూనిస్టు ప్రభుత్వం భారతదేశం పట్ల అసంతృప్తిని మరింతగా పెంచుకుంది. 2020లో వివాదాస్పద కాలాపాని సరిహద్దు ప్రాంతంలో కొత్త రహదారిని పూర్తి చేస్తున్నట్టు భారతదేశం ప్రకటించినప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. నేపాల్ తన బలగాల్ని ఆ ప్రాంతానికి పంపింది. చివరిగా 2022లో నేపాల్లో సంకీర్ణ ప్రభుత్వం వచ్చి కమ్యూనిస్టు నేత ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడు నేపాల్ జాతీయ ఎన్నికలు ఉద్రిక్తతల్ని మరింత తీవ్రతరం చేశాయి. కాగా భారతదేశ రాజకీయ ఆధిపత్యం నేపాల్ విదేశీ వ్యవహారాలపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే బహుపాక్షిక జలవిద్యుత్ వాణిజ్య ఒప్పందాల్ని ఏర్పరచుకోవడానికి భారతదేశం వెనుకాడడం బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలకు విద్యుత్తును విక్రయించే నేపాల్ అవకాశాల్ని అడ్డుకుంటుంది. నేపాల్ బంగ్లాదేశ్కు విద్యుత్తును ఎగుమతి చేయాలంటే ట్రాన్స్మిషన్ లైన్లు తప్పనిసరిగా భారత భూభాగం గుండా వెళ్లాలి. చర్చల ప్రక్రియ తర్వాత మొదటి త్రైపాక్షిక ఒప్పందం 2023లో ఆమోదం పొందింది. అయినప్పటికీ నేపాల్కు దాని దక్షిణాసియా పొరుగు దేశాల మధ్య వాణిజ్యం ఇప్పటికీ భారతదేశ ఆమోదంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే నేపాల్ భారత్పై అధికంగా ఆధారపడాల్సి ఉంటుంది. ఇది చైనాకు ఖచ్చితంగా కంటగింపుగానే మారింది.